అక్కినేని నాగార్జునకు నందమూరి బాలకృష్ణకు కొంతకాలంగా విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే నందమూరి కుటుంబానికి చెందిన యువ కథానాయకుడు ఎన్టీఆర్ తో మాత్రం నాగార్జునకు చాలా మంచి సంబంధాలే ఉన్నాయి. మొన్న సంక్రాంతి పండక్కి ముందు నాగ్ షో మీలో ఎవరు కోటీశ్వరుడికి ఎన్టీఆర్ అతిథిగా కూడా వచ్చాడు. ఇద్దరి మధ్య ఎంత చక్కటి అనుబంధం ఉందో ఆ సందర్భంలో బయటపడింది కూడా. అయితే ఆ షో అయ్యాక సంక్రాంతికి ఎన్టీఆర్ నాగార్జునల సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. ఎన్టీఆర్ సినిమా మంచి వసూళ్లే సాధించినా దాని బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల అది చివరికి యావరేజ్ సినిమా అనిపించుకుంది. అయితే సోగ్గాడి చిన్ని నాయన బడ్జెట్ తక్కువ కావడం వల్ల అది బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అయితే లేటెస్ట్ గా సోగ్గాడి చిన్ని నాయన సక్సెస్ మీట్ లో భాగంగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎన్టీఆర్ అభిమానుల్ని ఉడికించేలా ఉన్నాయి. సోగ్గాడి చిన్ని నాయన 50 కోట్ల షేర్ సాధించింది. వసూలు చేసిన దాంట్లో సగం కంటే తక్కువ బడ్జెట్ లో ఈ సినిమా తీసాం. ఇలా తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి ఎక్కువ లాభాలు అందుకుంటేనే నిజమైన సక్సెస్ సాధించినట్లు. అదే 50 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాకు 50 కోట్ల వసూళ్లు వస్తే ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు అని వ్యాఖ్యానించాడు నాగ్. అయితే నాగార్జున ఉద్దేశపూర్వకంగానే అన్నాడో లేదో కానీ ఈ వ్యాఖ్యలైతే నేరుగా ఎన్టీఆర్ సినిమాకి తగిలాయి. నాన్నకు ప్రేమతో బడ్జెట్ 50 కోట్లయితే వసూళ్లు కూడా దాదాపుగా అంతే వచ్చాయి. దీంతో నాగార్జున ఎన్టీఆర్ మీద సెటైర్ వేశాడని అనుకుంటున్నారంతా. ఈ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానులు కూడా హర్ట్ అయినట్లున్నారు. మరి నాగ్ దీని మీద ఏమైనా వివరణ ఇస్తాడేమో చూడాలి. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా ఏఆర్ రెహమాన్ అయినా ఫ్రెండే. బ్యాచులర్ బాబు